వేసవి కాలంలో మామిడి పండ్లు తినడానికి చిన్న పెద్ద అందరూ ఇష్టపడతారు. ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ ఈ జ్యూసీ ఫ్రూట్ ను తింటూ ఆస్వాదిస్తుంటారు. మామిడి పండ్లకు డిమాండ్ పెరగడంతో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. మామిడి పండ్లు త్వరగా పక్వానికి రావడానికి కెమికల్ ఇంజెక్షన్స్, కాల్షియం కార్బైడ్ వాడుతున్నారు. కెమికల్స్ మామిడి పండ్లు తింటే అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. సమ్మర్లో మామిడి పండ్లకు అధికంగా డిమాండ్ ఉంటుంది. మార్కెట్లు, రోడ్లపై ఎక్కడ చూసినా అనేక రకాల మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. పండ్ల రారాజుగా పేరొందిన మామిడి విషంగా మారుతోంది. గతంలో పండ్లను సహజంగా పండించి మార్కెట్కు తరలించేవారు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వ్యాపారులు వినియోగిస్తున్నారు. ఇవి తినడంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుంది. కాల్షియం కార్బైడ్, ఎథిలిన్ పౌడర్తో గోడౌన్లలో మామిడి పండ్లను మాగబెడుతున్నారు వ్యాపారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పండ్ల వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రసాయనాలు అధికంగా వాడడంతో మామిడికాయలు త్వరగా పక్వానికి వస్తున్నాయి. ఇవే పండ్లను రోడ్లపై, మార్కెట్లలో అమ్ముతున్నారని తెలిపారు ప్రజలు. లోపల అంతా గట్టిగానే ఉంటుంది సార్, ఇది చూసి తినాలి. ఇంకోటి చైనా పొడిలు కూడా వస్తున్నాయి, దాని పొడిలు కూడా మనకు ఎఫెక్ట్ వస్తుంది. మనం గడ్డిలా మక్క పెట్టి ఇంట్లో పెడితే మనకొని తింటే బాగుంటుంది. చూసి పైన పౌడర్ ఉన్నది తీసుకోకండి దయచేసి. అంతా మీరు మంచిగా హెల్త్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చే వెజిటబుల్స్ పైన, ఈ ఫ్రూట్స్ పైన మనకి జనరల్గా వచ్చే కార్బైడ్ యూజ్ చేస్తున్నారు. అది చాలా హార్మ్ఫుల్. అంతా తొందరగా రైపన్ అయిపోతుంది, ఆ విధంగా తొందరగా పాడైపోతుంది. మన పాతకాల ఫుడ్ ఇప్పుడులాగా లేదు. ఇప్పుడు వాతావరణాలు మారినాయి, అన్నీ మారినాయి. దానివల్ల ఏమైపోతుంది అంటే తొందరగా అలవాటు పడిపోయి ఇవన్నీ చేస్తున్న వల్ల దానివల్ల హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకుంటాను. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ సైడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాన్ని బట్టి ఏంటంటే ఆర్గానిక్ ఇంపార్టెన్స్ ఇస్తే వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం హెల్తీ ఫుడ్ తినగలుగుతాం. మనం ఊర్ల నుంచే ఉంటుంది చూడు మామిడికాయ, అది బాగుంటుంది. ఇది అంటే మొత్తం మార్కెట్లో బండిలో ఉంటుంది కదా మొత్తం, అది వాళ్ళు మొత్తం కార్బైడ్ పెడుతుంది. దానికి ప్రాబ్లం అయిపోతుంది, చాలా కష్టంగా ఎలిజిబుల్ లోగోకి ప్రాబ్లం అవుతుంది, చిన్నపిల్లలకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎండగా ఎక్కువ ఉంది, డైరెక్ట్ యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అట్లా మామూలుగా అంటే చాలా రేటు ఉన్నాయి. ఇప్పుడు 150, 120 ఉంది. గరీబ్ వాళ్ళు ఎట్లా తింటుంది చెప్పు. తినగానే తెలుస్తుంది, డబ్బులు పోతాయి. అప్పుడు వీడు ఎవరో తెలియదు, మనం ఎవరో తెలియదు. తినేసేస్తా, కోసిన తర్వాత నాకెందుకండి అంటాడు వాడు. అది కోసిన తర్వాత తీసుకుంటాడా? తీసుకో, ఇంటికి వెళ్ళాకే తీసుకోడు. పాతకాలంలో అయితే పరకల్లకి నమ్మేవారు. 13 అయ్యి నాడే ఉండేది, ఖచ్చితంగా ఉండేవారు మనుషులు. వీళ్ళు మనుషులు ఏం లేదు, ఎంతసేపు డబ్బే ప్రధానం. అప్పుడు ముదరకాయలు చెట్టుని కాయ అయితేనే తయారైన కాయే కోసేవారు. ఇప్పుడు తయారవ్వక్కర్లేదు, కెమికల్ వేసేసి పండించేసి. రసాయనాలతో పండించిన పండ్లు తింటే ఆరోగ్యం ఖరాబవుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. నిషేధిత ఎథిలిన్ పౌడర్, కార్బైడ్ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. బాడీలో హీట్ పెరగడం, కొన్ని సందర్భాల్లో వాంతులు, విరోచనాలు కూడా అవుతాయంటున్నారు డాక్టర్స్. కిడ్నీలపై కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు డాక్టర్స్. ఈ ఎండాకాలం మ్యాంగోస్ తొందరగా పచ్చి పండుగ మారడానికి కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ వాడుతుంటారు. దీనివల్ల చాలా పొటెన్షియల్ హెల్త్ రిస్క్స్ ఉన్నాయన్నమాట. ఈ కాల్షియం కార్బైడ్ వాడే ఎథిలిన్ గ్యాస్ కూడా రిలీజ్ అయ్యి అవి మన న్యూరలాజీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. లైక్ హెడేక్, సిట్స్, సీజర్స్, మెమొరీ లాస్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎప్పుడైతే దాని రెసిడ్యూస్ మనం ఎప్పుడైతే తింటామో జీర్ణ వ్యవస్థ మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది. వాంతులు, విరోచనాలు, జీర్ణ వ్యవస్థ మ్యూకోసా లైనింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బెటర్ ఏంటంటే కాల్షియం కార్బైడ్ వాడే బదులు ఇథిలిన్ గ్యాస్, అది ప్లాంట్ హార్మోన్ అనమాట, అది వాడడం సేఫెస్ట్. చాలా కంట్రీస్లో ఈ కాల్షియం కార్బైడ్ని బ్యాన్ కూడా చేశారు. మామిడి పండ్లు మగ్గబెట్టడానికి వాడే ఎథిలిన్ పౌడర్, కాల్షియం కార్బైడ్ ఉపయోగించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పబ్లిక్.